నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ కల్పన. ఇప్పుడు ప్రస్తుతం మనం బోరబండలో ఉన్నాము. సో జూబ్లీ హిల్స్ హడావిడి ఎలక్షన్స్ చూస్తున్నాం కదా. మెయిన్ గా 3 పార్టీలు అయితే హోరాహోరీగా సాగుతున్నాయి. మరి ప్రజల మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది, ఎవరిని ఓటేసి గెలిపించాలనుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. ఎట్లున్నారు? బాగున్నాం. చూస్తున్నాం కదా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్. ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? నవీన్ అన్న వస్తే బాగుంటది అని అనుకుంటున్నాం. నవీన్ యాదవ్ వస్తే బాగుంటది అనుకుంటున్నారు. మరి చాలా మంది అంటున్నారు నవీన్ యాదవ్ అంటే రౌడీ అట్లా ఇట్లా అంటున్నారు. లేదు, గతంలో ఏం గడిచిందో కానీ ఇప్పుడైతే ఆయన రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు మేము ఇండ్లకు అప్లై పెట్టుకున్నాం, అన్ని చేసుకున్నాం, కానీ అవి ఉన్న వాళ్ళకే వచ్చినాయి, మాకేమో రాలేవు. 20 ఏళ్ళ నుంచి కిరాయిలు కట్టుకుంటూ ఉంటున్నాం. ఈ రోడ్డు మీద 35 సంవత్సరాల నుంచి రోడ్డు మీద దందా చేసుకుంటున్నాం. మాకు ఏమీ లేదు, ఏడబెట్టినా వస్తలేదు. ఈ కాంగ్రెస్ వస్తానన్నా వస్తుందని ఆశిస్తున్నాం, అంతే. ఒకవేళ నవీన్ యాదవ్ వస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? జరుగుతుందని అనుకుంటున్నాం. మరి మాగంటి గోపీనాథ్ చనిపోయినరు, చాలా మంది అనుకుంటున్నారు ఆయన చనిపోయిండు కాబట్టి వాళ్ళకి ఓటేస్తే అన్నట్టు అనుకుంటున్నారు. దాని మీద మీరేమనుకుంటున్నారు? మేము నవీన్ అన్నకే ఇద్దాం అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి రావాలనే కోరుకుంటున్నాం. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ గురించి మీరు చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? కొన్ని పనులు అవుతున్నాయి, కానీ ఇంకా టైం ఉన్నది కదా, వాళ్ళకు కూడా సాయం చేయాలి కదా మనం కూడా. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, చేస్తాడని మేము కూడా ఆశిస్తున్నాం. తెలంగాణ ఇప్పుడు బీఆర్ఎస్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇచ్చారు, ఇండ్లు లేని వాళ్ళకి లేదు, లోపలనే అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఈయనన్నా ఎంక్వైరీ చేసి మా సొంటోళ్ళకన్నా న్యాయం చేస్తాడని కోరుకుంటున్నాం. సో చూస్తున్నాం కదా, పబ్లిక్ అయితే నవీన్ యాదవ్ గారికి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇస్తాము అనే ఆలోచనతో పబ్లిక్ ముందుకు సాగుతున్నారు.